వస్తామండి. ఎలా ఉంది? చాలా బాగుంది అంకుల్. బాగుంటుందమ్మా, స్వీట్ కదా. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. రావు గారు, దీని జీవితం ఏమైపోతుందంటారు? ఏమీ అవ్వదు. పెళ్ళి అయితే ఓ దారికి వస్తుందని నా నమ్మకం. పెళ్ళా? నాకెవడొస్తాడు? నాకు పిచ్చటగా, అందుకని పెళ్లి చేసుకోవడానికి ఎవడు రాడు. చి, పిచ్చా పాడా? నీకేం పిచ్చి లేదు. నీకున్నదల్లా ఒకే పిచ్చి, ఐస్ క్రీమ్ పిచ్చి. ఎన్నో సంబంధాలు చూశాను, ఎంత డబ్బైనా ఇస్తా అన్నాను. అమ్మాయి ఫోటోలు చూసి కొంచెం లావుగా ఉంది, పర్వాలేదు, బాగానే ఉందంటున్నారు. కానీ తీరా చూసిన తర్వాత, మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎవరూ గుమ్మం తొక్కడం లేదు. చూసిన వాళ్ళు 10 మందే, కానీ దేశం అంతా ప్రచారం చేసేస్తున్నారు. నువ్వెందుకే బాధపడతావు? నీకు తప్పకుండా మంచి సంబంధం కుదురుతుంది. చూడు, నీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను, సరేనా? ఇంకోటిందా? నీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తానే. అది ఓకే. ఇంకో ఐస్ క్రీమ్ ఉందా? అదే అదే. బాబు, నువ్వు ఇలా ఆలోచిస్తుంటే పోయినా అమ్మ రాదు. అలా అని మర్చిపోయి ఉండలేంగా? లేదండి, ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఆవిడ జీవితంలో ఏది సాధించాలనుకుందో అది సాధించుకోగలిగింది. అవసరమైతే దేశం కోసం తను పెట్టిపోవాలనుకుంది, అలాగే జరిగిందనుకుంది. ఆ ఆనందంతోనే కన్నుమూసింది. చూడు బాబు, అశుభం జరిగిన ఇంట్లో వెంటనే శుభకార్యం జరగాలంటారు. అందుకే నిన్ను అడిగి పెళ్లికి ముహూర్తం పెట్టించాలనుకుంటున్నాను. ఇప్పుడా? అవును, ఇప్పుడే. లేకపోతే నీ మనసు మరీ పాడవుతుంది. చూడండి, మురళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి మీ చెల్లెలి పెళ్లి కూడా అదే ముహూర్తంలో పెట్టుకోవచ్చు. నాన్న, ఆయన వచ్చారు. ఎవరు? వచ్చారా?